లోక ధర్మాల్ని, సత్యకర్మ నిష్టల్ని ఎవరైతే ఎక్కడైతే దివ్యంగా వెలుగుతాయో అక్కడే జాతికి, దేశానికి భవ్యమైనటువంటి ఒక ధర్మ బాసట నిలుస్తుంది. మనల్ని మనం సంస్కరించుకోవడం కన్నా మించినటువంటి గొప్ప సేవ లేదు. అటువంటి సంస్కృతి సంప్రదాయ సేవలో సంస్కారహితంగా జ్ఞాన సంస్కృతి ధర్మాల పవిత్ర త్రివేణిగా ఉండేటువంటిది బ్రాహ్మణవాణి. ఈరోజు ప్రపంచ బ్రాహ్మణ దినోత్సవం శుభాకాంక్షలతో ఎప్పుడు కూడా గౌరవాన్ని, గణనీయ సంస్కారాల సంప్రదాయ శక్తులుగా నిలిచేటువంటి బ్రాహ్మణ్యాన్ని ఎక్కడైతే గౌరవింపబడుతుందో, లోకా సమస్త సుఖినోభవంతు, సర్వే జనా సుఖినోభవంతు అంటూ శాంతి మంత్రాలని, వేదనాదాల యొక్క ఆ మంత్రసారాలని, వేదోపనిషత్ సూక్తుల్ని బ్రాహ్మణ పద స్ఫూర్తులుగా అందించినటువంటి ఒక విశిష్టత అది లోకం కోసం. అందుకనే నిజానికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఏదైతే తన యొక్క ఆ నిస్వార్థ నిగర్వ నిష్ఠాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతాడో అదే బ్రాహ్మణ్యం. అటువంటి బ్రాహ్మణ్యం యొక్క సేవల్ని, ఆ సమున్నతమైనటువంటి సామర్థ్య సత్తాల్ని గౌరవించడమే ఎప్పుడు కూడా సంఘానికి, వ్యవస్థలకి శుభప్రదమవుతుంది, మంగళకరమవుతుంది అన్నది లోకోక్తి. కనుక జ్ఞానం విలువల ఆ ఉత్సాహం అది ఒక ఉత్సవంగా జరుపుకుంటే అది బ్రాహ్మణోత్సవం అవుతుంది. ఈ రోజుతోటి ప్రపంచ బ్రాహ్మణ దినోత్సవం ఒక్కరోజుతో సరిపెట్టకుండా ఎప్పుడైతే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నట్టుగా ఆ గోవులు కానీ బ్రాహ్మణులు కానీ ఎక్కడైతే సుఖాలతోటి, ఎక్కడైతే సమున్నతంగా ఆదరణతోటి ఉంటారో అక్కడే శాంతి కాంతులు ఉంటాయి అన్నది అది శాస్త్రోక్తి. కనుక శాస్త్ర ధర్మాల ఆ త్రివిక్రములు, అటువంటి ఆ పరాక్రమవంతులు, అటు కాశీ పండితుడైనా, కాశ్మీర పండితుడైనా, ఆ భరద్వాజుడైనా, కశ్యప తేజుడైనా, ఆ పాండిత్య శిఖరాలుగా ఉన్నటువంటి ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అన్నటువంటి ఆ వందే పరశురాముల్ని, అలాగే పవిత్ర గంగల్ని తీసుకొచ్చినటువంటి భగీరథ ప్రయత్నాల్ని అది ఒక బ్రాహ్మణులుగా తీసుకుంటూ ఆ బ్రాహ్మణత్వాన్ని, ధార్మికతను, ఆధ్యాత్మిక శక్తిని ధియోయోన ప్రచోదయాత్ అంటూ మహామంత్రమైనటువంటి ఆ మంత్రాధిమైనటువంటి గాయత్రి శక్తిగా, ఆ బీజాక్షర విశిష్టగా, ఆ ముద్రాస్ఫూర్తి తేజంగా ఇటు ఆధ్యాత్మిక విద్యని, ప్రజ్ఞాన పాండిత్యాల్ని, వైద్యాన్ని ఎక్కువ అందిస్తున్నటువంటి ఆ విజ్ఞాన తేజాలైనటువంటి బ్రాహ్మణ్యం ఆత్మీయ సహకార, మమకార, ఉపకారాల యొక్క స్ఫూర్తులుగా, సంయమన స్ఫూర్తిగా కనిపిస్తారు. అటువంటి బ్రాహ్మణులు లోక విశ్వశాంతి మంత్రాలతోటి, శాంతి సూక్తాలతోటి, ఆధ్యాత్మిక ధార్మిక తేజంగా సత్య శోధనల కోసం, ధర్మ సాధనల కోసం కర్తవ్య దీక్ష దక్షతల ఆ ధీరత్వం. అందుకనే బ్రాహ్మణ్యాన్ని రక్షిస్తూ బ్రాహ్మణో రక్షతి రక్షిత అంటూ వేద విధుల వైదిక సంప్రదాయాలని మనం పరిరక్షించాలి. తరతరాలుగా, యుగ యుగాలుగా సమాజ ధర్మ రక్షణ ఆ ధార్మిక తేజంగా ఆధ్యాత్మిక శక్తులు, భక్తులు ఆ భగవంతునికి మధ్య అగరత్తులా నలుగుతున్నటువంటి ఈ బ్రాహ్మణ్యం ఆ దుస్థితిని గమనిస్తూ ఆ పరిస్థితుల్ని మనంగా తెచ్చుకోకుండా మన ఉత్తేజాలని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ మన ఉనికిని, మన ధర్మనిష్టతను మనం కాపాడుకుంటూ ఉంటే ధియోయోన ప్రచోదయాత్ అంటూ మన సత్సంకల్పాల ఆ విశిష్ట మార్గాలమవుతాం. కనుక ఓం భూర్భువస్వ తస్తవిత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అంట అన్న ఒక్క గాయత్రి మంత్ర మహామంత్ర యొక్క శక్తి చాలు మనకి నిరంతర జపం రోగ నివారణకే కాదు ఆత్మోన్నతికి ప్రయోజనకరంగా స్థిరచిత్తంతో ఒక ప్రశాంత హృదయంతో చేసిన ఆ గాయత్రి జపం మన కష్టాలని నష్టాలని తీస్తూ గట్టెక్కిస్తుంది అన్న ఆత్మవిశ్వాసం అది అందరిలో ప్రోగు చేస్తూ ఒక విశ్వసనీయమైనటువంటి ఒక విశ్వమంత భావంగా
గగన వీధుల యొక్క ఆ తారాశక్తి జ్యోతిష్య శాస్త్రాన్ని అందించిన, ఒక మంత్రశాస్త్రాన్ని అందించిన, ఒక తర్కశాస్త్రాన్ని వినిపించిన, కవిత్వం, పాండిత్యం, సంస్కృతి, కళల్ని వినిపించిన అది బ్రాహ్మణ్య తేజంగా విలసిల్లుతూ ఆ సంఘానికి, లోకానికి ఆ లోక రీతుల్ని, ఆ కాలరీతుల్ని అందరినీ అందిస్తూ మనకి ఏవైతే నీతి శాస్త్రాలు అందించినటువంటి విశిష్టత ఉందో అది వాళ్ళ కోసం కాదు, అది లోకం కోసం, విశ్వశాంతి కోసం, సమాజ శ్రేయం కోసం అనుకుంటూ ఆ ఆ శ్రేయస్సుని, ఉషస్సుని, తేజస్సుని తపస్సుల ధర్మనిష్ట తపస్సులా చేస్తున్నటువంటి బ్రాహ్మణ్యాన్ని రక్షించడానికి బ్రాహ్మణో రక్షతి రక్షిత అంటూ అటువంటి అనుగ్రహాన్ని ఆ త్రిమూర్తులు, త్రిశక్తులు ఎప్పుడూ సదా అందిస్తూ వారి ద్వారా లోకానికి అందుతూ ఈ లోకం ఎప్పుడూ కూడా సుఖశాంతులతో అలరాడానికి నడుం కట్టాలి అందరూ అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.